అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు లంచ్ మీటింగ్ నిర్వహించారు. వివిధ అంశాలపై చర్చించారు. వైసీపీ హయాంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో అక్రమాలు జరిగాయని, దీనిపై రిపోర్టును హైకోర్టుకు సిట్ సమర్పించిందని అన్నారు. దీనిపై వైసీపీని నిలదీయాల్సిందే అన్నారు సీఎం చంద్రబాబు. మంత్రులందరూ సిట్ రిపోర్టుపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు లంచ్ మీటింగ్ నిర్వహించారు. వివిధ అంశాలపై చర్చించారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, స్వాతి, అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా గ్రూప్ 1 పరీక్షల వాల్యుయేషన్ కు సంబంధించి చర్చకు వచ్చింది. ఎందుకంటే గ్రూప్ 1 పరీక్షల వాల్యుయేషన్ అంటే గత ప్రభుత్వంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది, పరీక్షలు అయ్యాయి, డిజిటల్ మూల్యాంకనం కూడా జరిగింది. అందులో కొన్ని అవకతవకలు జరిగిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్ రిపోర్ట్ నట్టు హైకోర్టుకి సమర్పించడం కూడా జరిగింది. అందులో వాళ్ళు ఆన్సర్ షీట్లకు సంబంధించి ఓఎంఆర్ షీట్స్ ఎవరెవరైతే పరీక్షలు రాశారో వాళ్ళకి డిజిటల్ మూల్యాంకనం ఎలా జరిగిందో సిట్ క్షుణ్ణంగా పరిశీలించింది. కొన్ని ఫైండ్ అవుట్స్ కూడా చేసింది. ఒక ప్రైవేట్ రిసార్ట్స్లో దీనికి సంబంధించిన ఓఎంఆర్ షీట్స్, అదేవిధంగా ప్రైవేట్ గూగుల్ పెన్ డ్రైవ్లో కూడా దీనికి సంబంధించిన డేటా ఉంది అని సిట్ తన రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొంది. ఈ రిపోర్ట్ను అంతటిని కూడా హైకోర్టుకు సమర్పించింది. అయితే ఇవాళ మంత్రులతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రధానంగా సీఎం చంద్రబాబు ఇవే అంశాలని, గత గ్రూప్ 1 మూల్యాంకనంలో జరిగిన అవకతవకలకు సంబంధించి కానీ, లేకపోతే డిజిటల్ మూల్యాంకనానికి కానీ జరిగిన అవకతవకల మీద వైసీపీ చేసిన ఈ అవకతవకలు ఏదైతే ఉన్నాయో వైసీపీ ప్రభుత్వంలో దీని అంతటిని కూడా జనంలోకి తీసుకెళ్ళడానికి మంత్రులందరూ కూడా చాలా స్పష్టమైన అవగాహనతో ఉండాలి. ఎందుకంటే త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నెల 17 నుంచి అసెంబ్లీ జరుగుతుంది. 4 రోజుల పాటు అవసరమైతే అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించడం, మంత్రులు బయట ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కానీ ఇతర కార్యక్రమాలు నిర్వహించినప్పుడు కానీ గ్రూప్ 1 మూల్యాంకనం, ఎందుకంటే ప్రస్తుతం ఈ డిఎస్సికి సంబంధించి ప్రధానంగా ఆందోళన చేస్తోంది వైసీపీ. దీనికి కౌంటర్గా అంటే గ్రూప్ 1 మూల్యాంకనానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఏ రకంగా జరిగింది, డిజిటల్ వాల్యుయేషన్కి సంబంధించి ఎలాంటి అవకతవకలు జరిగాయి, ఈ అంశాలన్నింటినీ కూడా జనంలోకి తీసుకెళ్ళడానికి ఒక స్పష్టమైన ఆదేశాలు మంత్రులకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మంత్రులకు కనుక అవగాహన ఉంటే వాళ్ళు జనంలోకి పూర్తి స్థాయిలో ఈ సబ్జెక్ట్ని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి మంత్రులు ప్రత్యేకంగా అవగాహన పెంచుకోవాలి. సిట్ ఇచ్చిన రిపోర్ట్ మీద ప్రత్యేకంగా చర్చించడం వల్ల మంత్రులు కొంత అవగాహన వస్తుంది. కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే బయట మాట్లాడినప్పుడు కానీ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది. వైసీపీ హయాంలో గ్రూప్ 1 పరీక్షలు ఏ రకంగా జరిగాయి, డిజిటల్ మూల్యాంకనం ఏ రకంగా జరిగింది, ప్రస్తుతం దానికి సంబంధించిన అభ్యర్థులు ఏమేమి చెప్తున్నారు, ఈ అంశాలన్నింటి మీద కూడా క్షుణ్ణంగా అవగాహన పెంచుకోవాలని సీఎం చంద్రబాబు మంత్రులకు స్పష్టం చేయడం జరిగింది. దీంతోపాటు తాజా రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలు, అసెంబ్లీ సెషన్కి సంబంధించి కూడా ప్రధానంగా మంత్రులు